ఆదివాసీల జీవనానికి ఇబ్బంది లేకుండా కేంద్ర ప్రభుత్వం వ్యవహరించాలన్నారు మంత్రి సీతక్క. ఆపరేషన్ కగార్ వెంటనే నిలిపివేయాలన్నారు. మావోయిస్టులను శాంతి భద్రతల సమస్యగా తమ ప్రభుత్వం ఎప్పుడూ చూడదంటున్న సీతక్కతో అశోక్ ఫేస్ టు ఫేస్. ఆదివాసీ గ్రామాలపై ఆపరేషన్ కగార్ కొనసాగుతుంది. దీన్ని ఎట్లా చూస్తారో తెలుసుకునే ప్రయత్నిద్దాం. మనతో మాట్లాడడానికి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క ఉన్నారు. అక్క చెప్పండి, ఆపరేషన్ కగార్ పేరుతోటి అటవీ గ్రామాలపైన దాడులు జరుగుతున్నాయి, దాన్ని ఎట్లా చూస్తారు? ఏదున్నా కూడా మా ప్రాంతాలలో ముఖ్యంగా 5th షెడ్యూల్ ప్రాంతం ఇదంతా కూడా మధ్య భారతం అంతా. ఇక్కడ ఆదివాసులకు రాజ్యాంగం ఒక ప్రత్యేకమైనటువంటి హక్కులు, జీవించే స్వేచ్ఛ కానీ, అటవీమైన ఉత్పత్తులను సేకరించుకొని జీవనం గడపడం కానీ మరి ఇట్లాంటివన్నీ ఉంటాయి. కాబట్టి ఎండాకాలంలోనే ఆదివాసులు ఎక్కువగా మరి వర్షాకాలంలో వాళ్ళకి పంటలు ఉండే, ఎండాకాలంలోనే తునికాకు, మరి తునికి పండ్లు, మొర్రి పండ్లు, పాల పండ్లు, చేపలు పట్టుకోవడం, వాగులల్లో ఇట్లాంటి గడ్డి కోసుకొచ్చుకోవడం, అమ్ముకోవడం ఇవంతా ఉంటుంది. కాబట్టి వాళ్ళ జీవనానికి భంగం కలగకుండా ఒక శాంతియుత వాతావరణాన్ని నెలకొల్పే విధంగా ప్రభుత్వాలు ముందుకు రావడంతో మనకు కూడా ప్రాణ నష్టం జరగకుండా, పబ్లిక్ కానీ ఇటు పోలీసుకు కానీ అక్కడ ఆదివాసులకు కానీ నష్టం జరగకుండా ఉంటుంది. కాబట్టి అక్కడ బ్రాడ్గా ఆదివాసుల యొక్క జీవనాన్ని దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వం కూడా సానుకూలంగా స్పందించి ఈ వాతావరణం ఏదైతే ఉద్రిక్తత వాతావరణం ఉందో ఆ వాతావరణాన్ని సానుకూలమైనటువంటి వాతావరణంగా మార్చి అక్కడ ఆదివాసుల హక్కులను జీవించే స్వేచ్ఛను కాపాడాలని కోరుతాను. ప్రధానంగా ఆదివాసీలు ఉపాధి కోల్పోతున్నారు. ఒకవైపు దాడులు జరుగుతున్నాయి, మావోయిస్ట్ పార్టీ శాంతి చేర్చాలంటుంది. దీన్ని ఏది అంగీకరించట్లేదు. మీరు ప్రభుత్వ పరంగా ఏం చేయబోతున్నారు? మా ప్రభుత్వం ఈ సమస్యను శాంతి భద్రతల సమస్యగానే కాదు, ఆర్థిక సామాజిక సమస్యగా చూస్తూ ఉంది. గతంలో కూడా వైఎస్ఆర్ గారు ఉన్నప్పుడు చర్చలు కూడా చేసినటువంటి నేపథ్యం ఉంది. ఒక చర్చలు చేసి మనం ఈ రకంగా ప్రజా జీవనంలోకి రండి అని కోరడంలో ప్రభుత్వం తప్పు లేదు. కాబట్టి ప్రభుత్వము మన ప్రజల జీవనాన్ని కాపాడడం కోసం ఒక అడుగు ముందుకేసి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలి. రాజ్యాంగపరమైనటువంటి హక్కులు అక్కడ ఆదివాసులకు ఉన్నాయి. మీరు అన్నట్టుగా ఇప్పుడు 100 రోజుల పని కూడా ఇప్పుడే జరుగుతాయి. అటవీ గ్రామాలలో గుట్టల మీద గొంతులు తీయడము, గోతులు తీయడం ఇవన్నీ 100 రోజుల పనులలో జరుగుతూ ఉంటాయి. తునికాకు పోతారు, చేపలు పట్టబోతారు, కాయలు గడ్డలు ఇప్పుడే తెచ్చుకొని ఎండబెట్టుకొని మళ్ళీ వర్షాకాలంలో తింటాము, ఇవన్నీ ఉంటాయి. ఇప్పపు ప్రధానంగా ఇవన్నీ కూడా వాళ్ళు లాస్ అవుతున్నారు. కాబట్టి శాంతి వాతావరణం కల్పించండి. ఇప్పుడు రాజ్యాంగపరంగా ఉండేటువంటి హక్కులను మనం కాపాడుతూనే ఎవరు నేరస్తులైనా అరెస్టు చేయొచ్చు, కేసులు పెట్టచ్చు, జైలు పెట్టచ్చు, కోర్టు ద్వారా ఇచ్చేటువంటి పనిష్మెంట్ను మనం అట్లా చేయవచ్చు. కాబట్టి కేవలం అంటే చంపుకుంటూ పోవడం అనేది అది పరిష్కారం కాదు. శాంతియుత వాతావరణం మూలంగా ఇటు పోలీసు కానీ అటు ఆదివాసులకు కానీ బెనిఫిట్ అవుతుందని నేను అనుకుంటాను. ఇది పరిస్థితి. మొత్తానికి ప్రభుత్వాలు శాంతియుత వాతావరణం కోలుకునే విధంగా కూడా చూడాలని సీతక్క చెప్తున్నారు. విడెన్స్ రాజుతో అశోక్ విజిట్ న్యూస్, ములుగు నుంచి.